దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటను మనం ఈరోజు చదువుకొని దేవుడు మన కొరకు ఏ విషయాలైతే తెలియజేయబోతున్నాడో అవి జాగ్రత్తగా ఆలోచించుదాము. నేను చేయబోవు కార్యాన్ని అబ్రహాముకు దాసేదనా అని మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు చేయాలనుకున్నటువంటి ఆ కార్యాన్ని మరి ఆయన చేయొచ్చు, కానీ దేవుడు ఒక మనిషి ఆయనతో కలిసి మరి నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఏ మనిషి అయితే దేవునితో కలిసి నడవటం ప్రారంభించి ఆయన ఇష్టాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని జరిగిస్తాడో ఆ మనిషికి తెలియకుండా దేవుడు ఏమీ చేయనని ఈ వచనంలో మనకి తెలియజేయబడుతూ ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు చెప్పకుండా వెళ్ళి ఆయన చేయాలనుకుని చేయొచ్చు, కానీ అడిగాడు, తెలియజేశాడు. అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడటం మనందరికీ తెలుసు. 50 మంది కాడి నుంచి మొదలుపెట్టి 10 మంది దాకా మరి తగ్గించుకుంటూ వచ్చినా దానికి దేవుడు అంగీకరిస్తూనే వచ్చాడు. అయితే ఈరోజు నేను చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏమిటంటే, మనము దేవుడితో మాట్లాడితే మన మాటకు ఎంత విలువ ఇస్తున్నాడో అది మనం మొట్టమొదటిగా గమనించాలి. అంత మాత్రమే కాదు, నీ ద్వారా నీ బంధువులను, నీ ద్వారా నీ అన్నదమ్ములను, నీ ద్వారా నువ్వున్న గ్రామాన్ని, నీ ద్వారా నువ్వు ఉన్నటువంటి బజారుని, నీ ద్వారా నీకు తెలిసిన ప్రజలందరినీ కూడా మరి నీవు చెప్తే వారిని కాపాడటానికి, వారిని కీడులో నుంచి తప్పించటానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా ఈ వచనంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి వెంబడించే వ్యక్తి ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో ఈ భూమి మీద ఈ వచనంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవునితో కలిసి లోకములో ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ వదిలేసి దేవుని ఇష్టం జరిగిస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ బ్రతుకుతూ ఉన్నావేమో, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. పరలోకములో ఉన్న దేవునికి భూమి మీద నువ్వు ప్రతినిధివని ఈ వచనాలు మనకు నేర్పిస్తా ఉన్నాయి. నీ వంతు పని నీవు మరి జరిగించవలసిన వాడవై ఉన్నావు. నీ చుట్టూ ఉన్న వారిని, నీ బంధువులను, నీ కుటుంబ సభ్యులను కాపాడుకోవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అంచె దినాల్లో, చివరి దినాల్లో నీ మటుకు నీవే కాక నీ చుట్టూ ఉన్న వారిని, నీ కుటుంబ సభ్యులను, నీ బంధువులను, నీ కడుపున పుట్టిన వారిని కదా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని రక్షించుకోవలసిన బాధ్యత నీ పైన ఉన్నదని, అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం నీవు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా జీవించటానికి నీవే కారకుడుగా ఉన్నావని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా నీవు దేవుని సన్నిధిలో నిలబడి అనేకులను ప్రభు వైపుకు త్రిప్పునట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, ఈరోజు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, అయ్యా మా గ్రామం వారు, మా పట్టణంలో ఉన్న వారిని రక్షించుకోవటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారని ఈ వచనం ద్వారా మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, అందరినీ రక్షించుకోవటానికి కావలసిన జ్ఞానమును నీ పాదాల దగ్గర కనిపెట్టుకునే ప్రభు విశ్వాసమును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.